శ్రీధర్ గారు, ఇక్కడ ఈ ఏదైతే ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం మనం మాట్లాడే క్రమంలో అంటే టెక్నికాలిటీసు తర్వాత ఎథికల్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడే క్రమంలో ఇంకొక కీలకమైన అంశము ఇలాంటివి తప్పుడు రీజన్స్కి ఒకవేళ వాడితే ఖచ్చితంగా కన్విక్ట్ అయితే కానీ వాళ్ళకి దానిపైన చర్యలు ఉంటాయన్న విషయం చాలా క్లియర్గా తెలుసు. ఉన్న తర్వాత కూడా వీళ్ళు ఇలాంటి స్టెప్స్ తీసుకోవడానికి లేకపోతే దాని నుంచి బయటపడడానికి నా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, టెక్నికల్గా నా దగ్గర కొన్ని వేస్ ఉన్నాయి అని వాళ్ళు నమ్మడమే దానికి ఏమైనా కారణంగా మనకు కనిపిస్తుందా? నిజంగా అట్లా వెళ్ళొచ్చు, అట్లా బయటపడొచ్చు అనే ధైర్యం వల్లనే ఇట్లాంటి తప్పులు చేసే క్రమంలో ఆలోచించలేదు అని ఏమన్నా భావించాల్సిన అవసరం ఉందంటారా? టెక్నాలజీ ఉపయోగించుకోవటానికి మాత్రం అంత పిచ్చి ఎవిడెన్స్ గా పనికిరాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. టెక్నాలజీ ఎవిడెన్స్ గా చూపించి టెక్నికల్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని మహా అయితే మిస్సింగ్ కేసులో లేకపోతే ఆ, కాళ్ళు కాళ్ళు రికార్డ్స్ ఇలాంటి సంపాదించగలిగిన కొన్ని ఫోకస్ అవడానికి స్కోప్ ఉంటుంది తప్పించి ఈ రోజు ఇలాంటి వాటిని డిస్ట్రాయ్ చేయడం ఎలాగో, ఏ విధంగా చేయాలో, ఈ మ్యానిపులేట్ ఎలా చేయాలో ప్రతిదీ కూడా ఎక్స్పర్ట్స్ ప్రతి ఒక్కళ్ళని కూడా గవర్నమెంట్స్ హైర్ చేసుకొని ఆ స్కోప్ అనేది ఉందే. ఖచ్చితంగా కూడా ఎవిడెన్స్ ఇదేదో సంథింగ్ పట్టుబడతాము, క్రిమినల్ అఫెన్స్ అనేది ఉంటుంది, రకరకాల కన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పేసి భయపడే పరిస్థితి ఈ రోజు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎస్. కాబట్టి విచ్చలవిడిగా టెక్నాలజీని వాడేసేస్తూ ఉన్నారు. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఇందాక ఒక పాయింట్ యాక్చువల్లీ రెడ్డన్న గారు, అరవింద్ గారు మాట్లాడే సందర్భంలో చాలా థింగ్స్ ఏం జరుగుతాయి అంటే, గవర్నమెంట్ అఫీషియల్స్ మేము ప్రభుత్వం కోసం పనిచేయాలి కదా అది ఇది అని చెప్పేసి అనుకుంటే కనుక, ప్రభుత్వం అనేది లాంగ్ టర్మ్ లో ఇది ఎక్కడ దారితీస్తుంది, అంత విజను అంత నా జీవితం మొత్తం చాలా శుభ్రంగా ఉండాలి, నా కెరీర్ మొత్తం కూడా 100% ద బెస్ట్ ఆఫీసర్ గా ఉండాలి, ఈ టైప్ ఆఫ్ ఎథికల్ వాల్యూస్ ఈ రోజు ఎవరు లైఫ్ లీడ్ చేయట్లేదు. మనం అనుకుంటున్న కోర్ వాల్యూస్ అనేది ఈ రోజు సొసైటీలో లేవు. ఈ క్షణం నేను హ్యాపీగా ఉంటే చాలు, ఈ క్షణం నాకు పెద్దలతో మంచిగా సంబంధాలు ఉంటే చాలు, ఈ క్షణం నాకు ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే చాలు, నేను ఏదైనా చేస్తున్న అధికారాన్ని వాడుకుంటాననే పరిస్థితి ప్రతి దగ్గర ఉంది. కాబట్టి టెక్నాలజీ అనే దాన్ని ఆసరాగా చేసుకొని కానీ ఇంకా రకరకాల నడిచిన ఆసరాగా చేసుకొని ఈ రోజు ప్రభుత్వాలకు సహకరించే విధంగా అధికారులు ఉన్నారు తప్పించి 100% ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కానీ, ట్రాన్స్పరెన్సీ కోసం కానీ, నేను ఈ విధిలో ఉన్నాను కాబట్టి నా కెరీర్ మొత్తం కూడా మచ్చ లేకుండా ఉండాలని చెప్పేసి యాటిట్యూడ్ క్యారెక్టర్ అనేది ఈ రోజు ఎవరిలో లేదు. అది ఎస్. స్పష్టం. 100% మనిషి కోర్ వాల్యూస్ మిస్ అయిన తర్వాత ఈ రోజు మీరు వ్యక్తి దగ్గర నుంచి మీరు హానెస్టీ ఎక్స్పెక్ట్ చేయలేరు. టెక్నాలజీ ద్వారా ఎవిడెన్స్ ద్వారా మీరు వచ్చేటప్పటికి ఏదో దీన్ని ప్రూవ్ చేస్తామని చెప్పేసి అంటానికి కూడా స్కోప్ లేదు.